నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రసాభాసగా ముగిసిన కౌన్సిల్ సమావేశం, 3 పార్టీల కార్పొరేటర్ల తోపులాట. గతంలో జరిగిన పొరపాట్లు దిద్దాలి, విభజన సమస్యలు పరిష్కరించాలి. నిబంధనలకు విరుద్ధం, అధిక రేట్లతో దోపిడీ. శత పరుగుల యోధుడికి 100 అడుగుల కటౌట్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాల విద్యార్థినులు పలు సమస్యలను హోంమంత్రి అనిత దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. విద్యార్థినులతో సెల్ఫీ దిగారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పాయకరావుపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్, అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ, ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది, ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభసగా ముగిసింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మేడియం పోడియం చుట్టుముట్టారు. మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మండిపడ్డారు. ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ తోసుకున్నారు. దీంతో మేయర్ విజయలక్ష్మి సభ నుంచి వెళ్లిపోయారు. అరే ఎవరల్లది శ్రవణ్ కొట్టి మొత్తం నేషనల్ లెవెల్ సైడ్ అట్టుంది. ఆయన పోతాడు. మోసి కనిపిస్తుందా ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఈవో కృష్ణయ్య, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, విరూపాక్ష విద్యారణ్య స్వామి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఫలితాలు 2 రాష్ట్రాల ప్రజలకు సంతోషం కలిగించే విధంగా ఉండాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుకుంటున్నానని ఎంపీ రఘునందన్ తెలిపారు. ఆలయం వెలుపల మెదక్ ఎంపీ మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి ఉన్న విభజన సమస్యలను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రులు చేసిన పొరపాట్లను గురుశిష్యులు చేయకూడదని స్వామివారిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలోనే 2 రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోవాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నామని అన్నారు. పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు
ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు, భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం, మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మట్టి మాఫియా జోరుగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో మట్టిని అక్రమంగా తరలించే దళారులకు బ్రేకులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని చింతల్ చెరువు నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి తీసుకుని వెళ్తున్నారు. ఇటుకల బట్టీలలో వాడేందుకు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు వేసేందుకు ఈ మట్టిని వినియోగిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల అవినీతి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సంవత్సరాల వైకాపా పరిపాలనలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అడ్డగోలుగా జారీ చేసినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న తణుకు, నిన్న చూస్తే అదేవిధంగా విశాఖ, కాకినాడ, రేపు తిరుపతి వంతు రాబోతోంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతిని లెక్కలు తేల్చండి. మాస్టర్ ప్లాన్ల రోడ్ల మాయాజాలంలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, నగరపాలక సంస్థ మంత్రి గారికి సాక్ష్యాధారాలతో సహా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పని అన్ని విషయాలన్నీ కూడా మెయిల్స్, కొరియర్ ద్వారా పంపిస్తున్నాను. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు ఎంపీ రఘురామరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఖమ్మం వచ్చారు. అఖండ విజయం అందించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞత చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పాలేరు రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా చేస్తానని, పార్లమెంటులో మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాను అని రఘురామరెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్వగ్రామంలో అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ విజయ్ కృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బంగారమ్మపాలెం నాబ్ నిర్వాసితుల సమస్యలను హోంమంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. చేపల వేట చేయడానికి అవకాశం కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నక్కపల్లి మండలం అపిక్ నిర్వాసిత రైతుల సమస్యలపై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చర్చించారు. హోంమంత్రి చెప్పిన అన్ని అంశాలపై కలెక్టర్ విజయకృష్ణన్ సానుకూలంగా స్పందించారు. భద్రాచలం చర్ల రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పీడీఎస్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు, బెల్టులు అమ్మి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారని సంఘాలు విమర్శిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీ స్కూల్ కాదు సార్, ఇప్పుడు అతను ఎవరు సార్? ఆయన ఎవరు? ఆయన మా అకౌంటెంట్. ఈనాటి స్కూల్ ఇది బుక్స్ సంబంధించిన అకౌంటెంట్. మరి ఇక్కడ మీరు శ్రీ చైతన్య మీ లోగో వేసుకుని అమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు ఈ బుక్స్ ఒక్క నిమిషం ఆగండి. మేమైతే అమ్మట్లేదు, స్కూల్ నుంచి అమ్మట్లేదు సార్. వాళ్ళైతే
ఓకే ఓకే. మీ స్కూల్ నుంచి అయితే శ్రీ చైతన్యతో అమ్మట్లేదు మీరు? అమ్మట్లేదు, మీ స్కూల్ నుంచి అమ్మట్లేదు. మరి మీ లోగో వేసుకొని వేరే వాళ్ళు అమ్ముతుంటే మీరు అమ్మనివ్వకూడదు కదా సార్? అంటే వాళ్ళు మాకు అడిగి పర్మిషన్ అడిగితే మేము ఇచ్చాము. ఓకే సార్. అంటే ఇప్పుడు మరి స్కూల్స్ ఫీజులు ఎంత కట్టాలి ఏంటనేది మీ సిస్టంలో శ్రీ చైతన్య అదే ఉంది. అంటే బుక్స్ ఎంత అమ్మాలి అనేది కూడా ఉన్నాయి కదా, రిసిప్ట్ ఉంది. బుక్స్ కాస్ట్ అంటే మీరు ఇచ్చి రిసిప్ట్ రాసి ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ తీసుకునేది సార్. ఇప్పుడు మీ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఇప్పుడు వచ్చారు, మా దగ్గర ఉన్నాయి. మా స్కూల్ PSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. భద్రాచలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి అక్రమ పుస్తక స్టోర్ రూమ్ వద్ద PDSU ఆందోళన చేస్తూ ఉన్నది. లక్షల్లో వేళ్లలో ఉన్నటువంటి విద్యార్థుల పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తూ విద్యార్థులను తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ పుస్తక స్టోర్ రూమ్కి ఎటువంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ నుండి కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకోకుండా ఇక్కడ స్టోర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పుస్తకాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని మేము విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వ్యాపారాన్ని. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని అరికట్టాలని చెప్పేసి పుస్తకాలని కానీ ఫీజుల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగించాలని. విజయవాడ పాయకాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఇలా ప్రతిసారి విద్యుత్తును నిలిపివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఆగినా విద్యుత్ పునరుద్ధరణ చేయకపోవడంతో కాలనీ వాసులు సబ్స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని TTWR సైనిక్ పాఠశాల కళాశాల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో జిల్లా స్థాయి సామూహిక వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో 1500 మొక్కలు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని, నాటిన మొక్కలు ఎదిగేంత వరకు కాపాడాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు 1500 మొక్కల్ని మాస్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కొంత కాలుష్య నివారణ తగ్గించాలి. తద్వారా వచ్చే రోజుల్లో వర్షాలు ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంటుందనే ఆ యొక్క సంకల్పంతో ఈరోజు ఆ యొక్క మొక్కలన్నీ నాటడం, అన్నీ కూడా ఒకటో రెండో మొక్కలు నాటి మొక్కుబడిగా కాకుండా అన్ని మొక్కలను కూడా నాటి 100కి దాదాపు 70 నుంచి 80% మొక్కల్ని కాపాడి వృక్షాలుగా వృద్ధి చెందే విధంగా ఉంచాలని చెప్పి ఆ మొక్కల పెట్టిన వారికి, DRDA వారికి, ఈ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, ఆ యొక్క పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. వాటిని తప్పకుండా ఈ యొక్క మొక్కని వృక్షంగా తయారు చేసి ఈ యొక్క కాలుష్యాన్ని నివారించి సమాజానికి మేలు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలా జరపాలని దిశానిర్దేశం చేశారు. గతంలో తాము చేసిన తప్పుకు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారని, అదే పొరపాటు కూటమి నాయకులు చేస్తే వాళ్ళని అలాగే కూర్చోబెడతారని, పగలు ప్రతీకారాలు మాని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడితే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఉంచాలని చెప్పి ఆ మొక్కల పెట్టిన వారికి, DRDA వారికి పెద్ద తరహాగా, పెద్ద మనసుగా, గౌరవాన్ని తెచ్చుకునే విధంగా ప్రవర్తనను మార్చుకోవాలని మాత్రం పత్రికాముఖంగా మీకు హెచ్చరిస్తూ, మరి రేపు జరుగుతున్నటువంటి కార్యకర్తలపై తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు అవ్వచ్చు, శిలాఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమాలు, మేచర్పాలెం లాంటి గ్రామాల్లో జరిగినటువంటి దుశ్చర్యలు అవ్వచ్చు, ఇలాంటివి మాత్రం ఖండిస్తూ అయ్యే మళ్ళీ పునరావృతం కాకూడదని మీరు తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు కూడా పెద్ద తరహాగా, పెద్ద మనసుగా, గౌరవాన్ని తెచ్చుకునే విధంగా ప్రవర్తనను మార్చుకోవాలని మాత్రం పత్రికాముఖంగా మీకు హెచ్చరిస్తూ, మరి రేపు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయంతి కార్యక్రమాలు మనందరం కూడా ఘనంగా చేయాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు చోడవ మా అనకాపల్లిలో సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ మద్యం సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులను చూడకుండా తమను కొడుతోందని నిరసన తెలిపారు. విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రిన్సిపల్ మేడం చీర తీసుకురామని నాకు చీర లేవు కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీర తీసుకొని ఆ బ్యాగ్లో పెట్టి ఈ కవర్ చేసి వైట్ కవర్ లీవ్ పెట్టి ఒక బ్లాక్ లో పెట్టి మేడం చూపించమంటే అసలు చూపించలేదు. మేడం కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అని అంటే నా బ్యాగ్ ముట్టుకుంటే మూతి పలుకుతుంది చెప్ప పలుకుతారు. స్కూటీస్ కీస్ మీకు ఉంచుకుంటే సార్ మీరు నాకు కీస్ ఇవ్వకపోతే మేము ఏదైనా కేసు పెడతా అని చెప్పేసి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారంటే సార్ మా మీద కేసు సో ఈ సంఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ ఏదైతే బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఉందో ఈ విద్యార్థులు గత 3 రోజులుగా అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కళాశాల ప్రిన్సిపాల్ ఎవరైతే శైలజ ఉందో శైలజ తక్షణమే తొలగించాలని అధికారులకు అయితే విన్నపించుకున్నప్పటికీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఈ రోజు అయితే కళాశాల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఈ రోజు ఎవరైతే దానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కళాశాల ముందు కూడా బైఠాయించినటువంటి పరిస్థితి నెలకొందని కూడా చెప్పొచ్చు. గత 3 రోజుల క్రితం ఎవరైతే ప్రిన్సిపాల్ శైలజ ఉందో కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే తన రూమ్ ఉందో తన రూమ్ లో మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థులు వాపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్న తీరునైతే విద్యార్థులు గుట్టురట్టు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రిన్సిపాల్ శైలజ ఉందో తన ఆఫీస్ రూమ్ లో మద్యం బాటిళ్లు అదే విధంగా లభ్యమయ్యాయని మద్యం బాటిళ్లు సేవించి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. దాంతో ఏదైతే ఇదే విషయానికి సహకరిస్తున్న ఎవరైతే కేర్ టేకర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సౌమిత్రి అనే మహిళ కూడా దీనికి ఆరోపణలపై విద్యార్థులు ఆరోపిస్తున్నారనే విషయానికి సంబంధించి కళాశాలలో కూడా సౌమిత్రి ఫ్యాన్ కు యాంగింగ్ చేసుకునే ప్రయత్నం కూడా నేడు చేశారని కూడా తెలుస్తా ఉంది. దీనికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో దీన్ని ఆపే ప్రయత్నం చేసి అడ్డుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ తల్లిదండ్రుల తర్వాత గురువుల్నే దైవంగా భావిస్తున్నటువంటి నేటి సమాజంలో ఈ ప్రిన్సిపల్ శైలజ ఇలా చేసిన విషయాన్ని వాళ్ళు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రిన్సిపల్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు చూడొచ్చు ఇప్పటికే విద్యార్థులు అయితే పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రిన్సిపాల్ ని బర్తరఫ్ చేయాలనే వీళ్ళు సస్పెండ్ చేయాలనే విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలక్ష్మి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొందుకూరు గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొందుదూరు పరిసర గ్రామాల్లో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ స్థాపనకు ముఖ్య కారకులైన ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం చెట్లు నరికి పర్యావరణానికి విఘాతం కలిగించిందని, ఆ లోటును పూడ్చేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఇసుక ర్యాంపును అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి సందర్శించారు. జూలై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అనంతరం ఆర్డీఓతో అధికారులందరికీ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇసుక ర్యాంపులను కొలతలు వేసి మెజర్మెంట్లు ఇవ్వాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. Basically, you have considered it as a cuboid. You can get it to maybe 10% inaccuracy in parvaled gaani whatever you are. Kemani nenu cheppatla. At least konta meer fine level chestunte area calculate 26. Kokki cheyalandi because I don't think it's an MCC operation మచిలీపట్నం నుంచి చెల్లపల్లి వెళ్లే కొత్త బైపాస్ రోడ్డులో మద్యం సీసాలతో వెళ్తున్న మినీ వ్యాన్ తిరగబడింది. వ్యాన్లో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై పడి ధ్వంసమయ్యాయి. వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అవనిగడ్డ, నాగలాయలంకలోని ప్రభుత్వ వైన్ షాపుల్లో స్టాక్ వేసేందుకు గాను ఈ వ్యాన్ గుడివాడ నుంచి వస్తుండగా బైపాస్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఉదయం బయలుదేరిందండి. గుడివాడ డిపో నుంచి సర్కేసుకుని బయలుదేరింది. అది నాగాలంక 2 షాపులకి, ఇంకోటి మోబిదేవి ఒక షాపుకి సరుకు వెళ్తుంది అన్నమాట. అది టైర్ బరస్ట్ అవ్వడం వల్ల. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు లక్ష్మీనరసాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుడు ఆలయ ద్వారాలను గుణపంతో పగలగొట్టి చోరీకి యత్నించాడు. స్వామివారికి అలంకరించిన 30 లక్షల విలువైన వెండి ఆభరణాలతో పరారయ్యాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సిలిండర్ కప్ ఈ లోపల వచ్చిందని ఇంచుమించు ఒక అరగంట సేపు ఉన్నాడు. ఇది లోపలికి కూడా గ్యాప్ ఉండదు, కానీ దీన్ని కూడా తీసుకున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 ఆచరించే భక్తులతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి. దేవస్థానం ఈవో డిప్యూటీ భూపతిరాజు కిషోర్ కుమార్ 4 సైడ్స్ టీవీతో మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేయించడం జరిగిందని, అలాగే భక్తులందరికీ ప్రసాద వితరణ, అన్నప్రసాదం, చంటి పిల్లలకు పాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం చేశారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అమ్మవారు ప్రతిరోజు భక్తులకు ఒక్కొక్క అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలకు అర్థం మీ అందరికీ తెలిసే అనుకుంటున్నా. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ యొక్క యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం వలన శాశ్వత పరిష్కారం కరువు నివారణకు దొరుకుతుందనే ఒక నమ్మకంతో అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇది ప్రారంభించడం అవకాశం రావటం ఆ అమ్మవారి దయ, ఆలయ సిబ్బంది వారి అందరి దయాదాక్షణంతో నాకు ఈ అవకాశం వచ్చింది.
మరి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి మొక్కుకుంటూ యజ్ఞము హోమము ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. తతోహమఖిలం లోకమాత్మదేహ సముద్భవైః భరిష్యామి సురాశ్చాకైరావృష్టే ప్రాణధారకై. ఒకసారి లోకంలో 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారట. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, నాగిన రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు. ఆ అమ్మవారిని ప్రార్థించంగానే ఆ అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరీ అన్నారు. శాకంభరీం స్తుమన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రమన్న పానామృతం ఫలం. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలంనేరు టూరిస్టు బస్సు బోల్తా పడడంతో 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పెద్ద పంజాణి మండలం బసవరాజు కండ్రిక వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. బస్సులో 52 మంది ప్రయాణిస్తుండగా 21 మంది గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపోజిట్ లారీ వచ్చింది సార్. ఆ లారీ కొడతాడని నేను లెఫ్ట్కి వెళ్ళాను. ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా, దానివల్ల ఈ మళ్ళీలో స్కిడ్ అయ్యి దేనికి గుద్దేసినారు? అది పడడం వల్ల ఫోలింగ్ ఉంది కదా సార్. ఫోలింగ్ అయింది సార్. యాడ్ నుంచి ఎక్కడ పోతాండి? ఇది మేము వచ్చి కాళీపాకం వెళ్తాను సార్. రామేశ్వరంకి వెళ్తాము. యాడ్ నుంచి వస్తా అన్నారా? ఎక్కడి నుంచి బయలుదేరారు? పేరూరు. ఏ జిల్లా అది? రామగిరి మండలం సార్. ఇదండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ రామగిరి మండలం. ఈరోజు ప్రొద్దున్నే ఒక చిన్న దురదృష్టకరమైన సమాచారం అందింది. అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సు దేవాలయ దర్శనానికి బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్ వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్ అడ్మిషన్ పెట్టామండి. దీంతో పాటు 2 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఆ 2 కూడా మన మార్చికి తరలించాలి. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి. అభిమానం ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తారు. సినీ స్టార్స్, క్రికెట్ స్టార్స్కి అయితే చెప్పక్కర్లేదు. నందిగామ నియోజకవర్గం అంబూరిపేటలో భారత క్రికెట్ ఆటగాడు ఎంఎస్ ధోని అభిమానులు 100 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ కటౌట్ను చూసి వచ్చిపోయే ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ అభిమానులు ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 30-40 అడుగుల ఎత్తులో కటౌట్ను ఏర్పాటు చేస్తున్నామని, ఈసారి 100 అడుగుల భారీ కటౌట్ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నామని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, బైక్ ర్యాలీ, అన్నదానాలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఆయన అభిమానులు వెల్లడించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.